जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने तृतीयांशः प्रथमोऽध्यायः। मन्वन्तरस्थ ఇంద్రాదిదేవతానాం సప్తర్షీణాం చ వర్ణనం 77వ రోజు పారాయణ. నిన్నటి భాగానికి కొనసాగింపుగా అమితాభాభూతనయ వైకుంఠా సుసుమేధసః ఏతే దేవగణాస్తత్ర చతుర్దశ అమితాభులు, భూతనయులు, వైకుంఠులు, సుసమేధసులు అను 4 గణములు ఒక్కొక్క దానిలో 14 ఉందురు. ఇవి దేవగణములు. హిరణ్యరోమా వేద శ్రీరూర్ధ్వబాహుస్తదా పరః వేదబాహుస్సుధామా చ పర్జన్యశ్చ మహామునిః ఏతే సప్తర్షయో విప్ర తత్ర సన్రైవతే అంతరే. ఇక రైవత మన్వంతరమున హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వబాహువు, వేదబాహువు, సుధామ, పర్జన్య మహాముని ఈ 7 సప్తర్షులుగా ఉండిరి. బలబంధుశ్చ సంభావ్యః సత్యకాద్యాశ్చ చ తత్సుతాః నరేంద్రాశ్చ మహావీర్యాః బభూవుర్మునిసత్తమా. బలబంధువు, సంభావ్యుడు, సత్యకాదులు ఆ మనుపుత్రులు. వీరంతా రాజులు, మహావీర్యవంతులుగా ఉండిరి. స్వారోచిషశ్చోత్తమశ్చ తామసో రైవతస్తథా ప్రియవ్రతాన్వయాహేతే చత్వారో మనవః స్మృతాః. స్వారోచిష ఉత్తమ, తామస రైవతులను వారు ఈ 4 మనువులు ప్రియవ్రత వంశము వారుగా తెలియను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స్వారోచిష ఇతి ఆదిసర్గే ప్రథమషష్టా మన్మోరన్వయస్యోక్తత్వాత్ ఇహ స్వారోచిషాది చతుష్కస్యాన్వయమాః ప్రియవ్రతాన్వయా ఇతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్వారోచిష అని ఆది సర్గమున మొదటి 6వ మనువుల వంశము చెప్పబడినది. కాన ఇక్కడ స్వారోచిష నుండి 4 మనువుల అన్వయమును చెప్పినారు, ప్రియవ్రతాన్వయ అని. విష్ణుమారాధ్య తపసాత సరరాజర్షి ప్రియవ్రతః మన్వంతరాధిపానేతాన్ లబ్ధవానాత్మవంశజాన్. ప్రియవ్రతుడను రాజర్షి శ్రీ మహావిష్ణువును తపస్సుతో ఆరాధించి ఈ మన్వంతరాధిపతులను తన వంశములో పుట్టిన వారిని పొందెను. షష్ఠే మన్వంతరే చాసి చాక్షుషాఖ్యస్తదా మనోజవస్తైవేంద్రో దేవానపి నిబోధమే. ఇక 6వ మన్వంతరమున చాక్షుషుడను మనువు ఉండెను. ఈ మన్వంతరమున మనోజవుడు ఇంద్రుడు. ఇక దేవతలను తెలియము. ఆప్యాహ ప్రసూతా భవ్యాశ్చ పృథుకా సదివౌకసః మహానుభావా లేకాశ్చ పంచైతే అష్టకా గణాః. ఆప్యులు, ప్రసూతులు, భవ్యులు, పృథుకులు, లేఖులు అను 5 దేవతాగణములు. ఒక్కొక్క గణములో 8 మంది ఉందురు. వీరంతా మహానుభావులు. సుమేధా విరజాశ్చైవ హవిష్మానుత్తమో మధుః అతినామా సహిష్ణుశ్చ సప్తా సన్నితి చర్చయా. సుమేధా, విరజ, హవిష్మాన్ ఉత్తముడు, మధువు, అతినామ, సహిష్ణు అనువారులు 7 ఋషులు. ఊరుహు పూరుశతద్యుమ్నా ప్రముఖాసు మహాబలాః చాక్షుషస్య మనోః పుత్రాః పృథివీపతయో భవన్. ఊరు, పూరు, శతద్యుమ్నుడు మొదలగు మహాబలులు చాక్షుష మనో పుత్రులు రాజులైరే. వివస్వతస్సుతో విప్ర శ్రాద్ధదేవో మహాద్యుతిః మను సంవర్తతే ధీమాన్ సాంప్రతం సప్తమేంతరే. ఇక ఇప్పుడు సప్తమాంతరమున వివస్వతుని సూర్యపుత్రుడు, మహా తేజస్శాలి అయిన శ్రాద్ధదేవుడు మనువుగా ఉన్నాడు. ఆదిత్యవసురుద్రాద్యాః దేవాశ్చాత్ర మహామునే పురందరస్తదైవాత్ర మైత్రేయ త్రిదశేశ్వరః. ఆదిత్య, వసురుద్రులు ఈ మన్వంతరమున దేవతలు. ఇక పురంధరుడు ఇంద్రుడు. వసిష్ఠః కాశ్యపో ధాత్రి జమదగ్ని స గౌతమః విశ్వామిత్ర భరద్వాజౌ సప్తర్షయోత్రతు. వసిష్ఠ, కాశ్యప, అత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజులు సప్తర్షులు ఈ మన్వంతరమున ఉన్నారు. ఇక్ష్వాకుశ్చ
మృగశ్చైవ దృష్టసర్యాతిరేవ చ నరిష్యంతశ్చ విఖ్యాతో నాభాగోరిష్ట ఏవ చ కరుషశ్చ పృషదృశ్చ వసుమాన్ లోకవిశ్రుతః మనోర్వైవస్వతైస్యేతే నవపుత్రాసు ధార్మికా. ఇక్ష్వాకువు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కరుషుడు, వృషద్రుడు, వసుమంతుడు అని 9 మంది వైవస్వత మనువు పుత్రులు. వీరంతా పరమధార్మికులు. విష్ణు శక్తిరనౌపమ్య సత్వోద్రిక్తా స్థితౌ స్థితా మన్వంతరేష్వశేషేషు దేవత్వేనాధిష్ఠతి. విష్ణుశక్తి సాటిలేనిది, స్థితి యందు సత్వగుణముతో ఉద్రిక్తమైయుండును, సకల మన్వంతరములలో దైవత్వముతో నుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. విష్ణుశక్తిరితి విష్ణుశక్తిర్విష్ణోరంశః దేవత్వేన మన్వాది జగద్రక్షకేణ యజ్ఞాది దేవతా రూపేణాది తిష్టంతి మన్వాదీనితి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విష్ణుశక్తి అని. విష్ణుశక్తి విష్ణువు యొక్క అంశము, దేవత్వముతో మన్వాది రూపములో జగద్రక్షకముగా యజ్ఞాది దేవతా రూపముగా మన్వాదులను అధిష్ఠించును అని భావం. అంశేన తస్యా జన్యేసౌ యజ్ఞ స్వాయంభువేంతరే ఆకూత్యం మానసో దేవః ఉత్పన్నః ప్రథమేంతరే. స్వాయంభువ మన్వంతరమున అనగా ప్రథమ మన్వంతరమున శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఆకూతి యందు యజ్ఞపురుషునిగా మానసదేవుడు అవతరించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అంశేనేతి తస్య విష్ణోరంశేన స్వాయంభువేంతరే యజ్ఞో యజ్ఞే తస్యేతి పుంలింగా నిర్దేశః పాఠాంతరే కథం జన్యతిత్యత్రాహ ఆఖ్యోత్యామితి. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. అంశేన అని. తస్య విష్ణువు యొక్క అంశతో స్వయంభువ మన్వంతరమున యజ్ఞునిగా పుట్టెను. తస్య అని పుంలింగ నిర్దేశముగా పాఠాంతరము కలదు. ఎట్లు పుట్టెను అనగా చెప్పుచున్నారు. ఆ కూతియందు అని. తతః పునః స వై దేవః ప్రాప్తే స్వారోచిషేంతరే తుషితాయాం సముత్పన్నో హ్యజితస్తుషితైః సహ. మరలా ఆ విష్ణుదేవుడే స్వారోచిష మన్వంతరము రాగా తుషితయందు అజితునిగా తుషితునులతో కలిసి ఆవిర్భవించెను. ఔత్తమే చాంతరే దేవః తుషితస్తు పునః స వై సత్యాయామభవత్ సత్యా తత్సత్యై సహ సురోత్తమై. ఇక ఉత్తమ మన్వంతరమును కూడా ఆ తుషితుడే అనగా శ్రీహరే మరలా సత్యందు సత్యునుగా సత్యనామక దేవతలతో కలిసి అవతరించను. తామసస్యాంతరే చాపి సంత్రాప్తే పునరేవహి హర్యాయాం హరిభిః సార్ధం హరిరేవ బభూవః. ఇక తామస మన్వంతరమున కూడా మరలా శ్రీ మహావిష్ణువే హర్యయందు హరినామక దేవతలతో హరిగా అవతరించను. రవతేప్యంతరే దేవః సంభూత్యాం మానసో భవన్ సంభూతో మానసై సార్ధం దైవైర్దేవవరో హరిః. రైవత మన్వంతరమున కూడా సంభూతి యందు మానస దేవతలతో మానసునిగా అవతరించను. చాక్షుషస్యాంతరే దేవో వైకుంఠః పురుషోత్తమః వికుంఠయామాసౌ జన్యే వైకుంఠైర్దైవతః సహ. చాక్షుష మన్వంతరమున శ్రీహరిదేవుడు పురుషోత్తముడు వికుంఠయందు వైకుంఠ దేవతలతో కలిసి వైకుంఠనిగా అవతరించను. మన్వంతరేత్ర సంప్రాప్తే తదా వైవసత ద్విజ వామనః కాశ్యపాద్విష్ణుః ఆదిత్యాం సంభవ భూవః. ఇక ఈ వైవస్వత మన్వంతరమున కాశ్యపముని వలన అదితియందు శ్రీ విష్ణువు వామనునిగా అవతరించను. త్రిభిః క్రమైరిమాన్ లోకాన్ చిత్వా ఏన మహాత్మనా పురందరాయ త్రైలోక్యం దత్తం నిహట కంటకం. ఆ వామనుడు త్రివిక్రమునుడై 3 పాదాలలో 3 లోకములను గెలిచి శత్రువులు లేని త్రైలోక్యరాజమును ఇంద్రునకు ప్రసాదించను. ఇత్యేతాస్తనవస్తస్య సప్తమన్వంతరేషు వై సప్త చైవాభవన్ విప్ర యాభి సంవర్ధితాః ప్రజాః. ఈ సప్తమ మన్వంతరములలో శ్రీమన్నారాయణుని 7 తనువులు ఇవి అనగా ఈ తనువులలో ప్రజలు పోషింపబడ్డారు. యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనః
తస్మాత్ స ప్రోచతే విష్ణుః విశేషార్థో విశేర్ధాతో ప్రవేశనాత్. ఆ మహానుభావుని దివ్యమైన శక్తితో ఈ సకల జగత్తు వ్యాపించి ఉన్నది. విషధాతువునకు ప్రవేశము అను అర్థం వలన సకల జగత్తులో ప్రవేశించు రక్షించువాడు కాన అతనిని విష్ణువు అందరు. సర్వే చ దేవా మనవః సమః సప్తర్షయో ఏ మనుసూనవశ్చ ఇంద్రస్య యోయం త్రిదశేషభూతో విష్ణోరశేషాస్తు భూత విభూతయస్తాః. సకల దేవతలు, సకల మనువులు, సప్తర్షులు, మనుపుత్రులు, దేవాధిపతి ఇంద్రుడు వీరందరూ శ్రీ మహావిష్ణువు యొక్క విభూతులే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విష్ణుత్వమేవ వివృణోతి సర్వే చేతి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం విష్ణుత్వం అనే వివరిస్తున్నది సర్వే అనేది. ఇది శ్రీ మహావిష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే ప్రథమోऽధ్యాయః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.